యేసుక్రీస్తు వారు తన శత్రువుల్ని క్షమించాడు. యేసుక్రీస్తు వారు తనకు హాని చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేశాడు. యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిశుద్ధత అంటే ఏంటో చూపించాడు. యేసుక్రీస్తు వారు నీతి న్యాయములు అంటే ఏంటో చూపించాడు. ఈ సహోదరులారా ఆలోచించండి. ఈ లోకంలో అంత విషయము, ఈ లోకంలో ఉన్న విధానం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో నీకు నచ్చని వ్యక్తిని కొట్టండి, తిట్టండి, మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోండి అని ఇక్కడ ఉన్నటువంటి లోకపు విధానం చెప్తుంది. సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ నీకు నచ్చని వ్యక్తిని, నీ శత్రువుని చంపమని, మనుషుల్ని ద్వేషించమని వాళ్ళు చెప్తారు. కానీ దేవుడి విధానం అది కాదు. దేవుడు మానవుల్ని కొట్టుకోవడానికి, ద్వేషించుకోవడానికి, పాపం చేయడానికి చేయలేదు. మనిషి పరిశుద్ధంగా బ్రతకడానికి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడానికి దేవుడు మానవుల్ని నిర్మించాడు. ఈ సహోదరుడా, పాపము చేత దేని చేత అయితే ఒకడు జయించబడతాడో వాడు దానికి బానిసగా ఉన్నాడని బైబిల్ చదివిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ప్రతి బానిసను స్వతంత్రులుగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒకరే. ఎటువంటి బానిసత్వమైనా ఆ మనిషిని విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒకరే. ఈ సహోదరుడు, ఎందుకంటే ప్రతి పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే ఆ క్రీస్తు యేసు మరణాన్ని జయించాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన తన శత్రువుల్ని క్షమించాడు. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పాడు. ప్రియ సహోదరుడు, ఇదిగోండి ఒక నిజంగా నీతిమంతుడు, మంచివాడు ఎవడు అన్నప్పుడు తన శత్రువుల్ని క్షమించగలిగిన వాడు.